నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పెండింగ్ డిఏలు ఇప్పిస్తారా, తప్పుకుంటారా? ఎవరికి? ఉద్యోగ సంఘాల నేతలకు ఉద్యోగులు ఈ మధ్య నడుస్తున్నది. ఇప్పిస్తారా లేకుంటే తప్పుకుంటారా సంఘం నేతలకు చెప్తున్నారు. ఎట్లయితే ఉద్యోగ సంఘాల నేతలపై ఎంప్లాయీస్ ఒత్తిడి. మరి ఈ సంఘాల నేతలు ఏం చేస్తున్నారంటే పోతున్నారు, మంత్రులను కలుస్తున్నారు, ఎమ్మెల్యేలను కలుస్తున్నారు, వస్తున్నారు. కానీ మరి వీళ్ళకి రావాల్సిన డిఏలు అయితే రావాలి కదా. అయితే అటు సర్కారు ఇటు ఉద్యోగుల మధ్య నలుగుతున్న లీడర్లు నలుగురి, కానీ వాళ్ళకి న్యాయం చేయర్రి. కాకపోతే ప్రభుత్వం కూడా ఏం చేయాలి అంటే ఇన్ని డిఏలు ఇప్పుడు ఇస్తాము, సరే ఈ కొంతవరకు ఆగండి, మన దగ్గర బడ్జెట్ లేదు అని మీరే స్వయంగా ఒక ప్రకటన ఇవ్వాలి. ఎందుకంటే అయోమయంలో ఉద్యోగస్తులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వస్తాయి అనే ఒక ఆశ ఉంటుంది, ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. వస్తాయి ఎట్లా అంటే సచ్చినాకుండు పెళ్లి చేస్తా అంటే కూడా కష్టం కదా. కాబట్టి గతంలో ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయకుండా ఇస్తాము, కొన్ని ఇస్తాము, ఈ పలానా డేట్కి ఇస్తామని చెప్పుకుంటూ రావాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టొద్దు కదా. ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు వీళ్ళకు సహకరిస్తే వీళ్ళు పనులు కూడా ఫాస్ట్గా చకచకా చేసుకుంటూ పోతారు. ప్రభుత్వం మీద కూడా ఎటువంటి విమర్శలు రాకుండా ఉంటాయి. ఉద్యోగస్తులని కాపాడుకోవాలి, ఫస్ట్ కాపాడుకుంటే మంచిది. ఇప్పుడు ఇక్కడ చూడుర్రి, ఆధార్ అప్డేట్ పేరుతో ఫ్రాడ్, సైబర్ కేటగాళ్ళ కొత్త మోసం. ఈకేవైసీ చేయకపోతే బ్యాంక్ అకౌంట్ నిలిపేస్తామని గ్రూపుల్లో ఏపీకే లింక్స్, అప్రమత్తంగా ఉండండి పోలీసు శాఖ. అయితే ఇప్పుడు దీంతోనే ఇట్లా చేస్తున్నారు. నేను నిన్నగాక మొన్న ఈ ఒక ఇష్యూ కేసు ఉంటే ఎవరిదో పోయినా, ఏంది అంటే వాడు డైరెక్ట్ బయట మోసం చేసిండు. అంటే ఎంత ఈజీగా మోసం చేసిండంటే ఇప్పుడు వీళ్ళంటే ఆన్లైన్లో లింకు క్లిక్ చేస్తే పైసలు పోవడము, ఇట్లా ఖాళీ చేయడం, ఇట్లా చేస్తారు. వాడు డైరెక్ట్ లైవ్లో మోసం చేసిండు. ఎట్లా అంటే ఇప్పుడు నా దగ్గర బ్లాక్ మనీ ఉన్నది, నువ్వు 50,000 ఇస్తే నీకు ₹1,00,000 ఇస్తా అని చెప్పిండు. చెప్పంగానే నిజంగా వీడు సరే ఎందుకులే మరి ఒకటేసారి ఎందుకు ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ ఒక 70,000 ఇచ్చిండట. వాడు 1,40,000 ఇచ్చిండు. ఈ చెల్తా ఎక్కడ పడితే అప్పుడు ఏటీఎంలో కూడా పెట్టుకోవచ్చు అంటే పెట్టుకొని చూసుకో, నీ అకౌంట్లో వేసుకొని చూసుకో, చెక్ చేసుకో అని అన్నాడట. అనగానే వీడు టకటక పోయిండు, ఏటీఎంలో పెట్టిండు, బ్యాంక్ అకౌంట్లోకి జమ చేసిండు. జమ అయిపోయేసరికి ఇంకా వీనికి ఇంకా ఆశ పెరిగింది. అమ్మ ఇక నేను మొత్తం దేశాన్ని వేలేయచ్చు, ఇక దేశాన్ని వేలేద్దామని ఫిక్స్ అయ్యింది. ఇక వీడు డబల్ ఇస్తుండే, మనకి బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వచ్చిందో కానీ మనకైతే డబల్ ఇస్తున్నాడు, ఇక మనం వాడేద్దాం ఇక అని ఉపాయం వేసి మళ్ళీ కొద్ది రోజులు 2-3 రోజులు ఆగినాక ఏం చేసిండంటే ఇంకో ₹1,00,000 ఉన్నాయి, ₹1,00,000 కావాలంటే లక్ష చిల్లర ఎందుకు అని అంటే నా దగ్గర ఇన్నే ఉన్నాయంటే సరే నా దగ్గర కూడా 1,00,000 ఉన్నాయని అందులో ఉన్నోడు ఒకడు, ఇద్దరు కలిసి 2,00,000 కలిసి వాళ్ళలోనికే ఇస్తే వాడు 4 ఇచ్చిండు. అవి ఒరిజినలే ఇచ్చిర్రు. ఎందుకంటే వీని పట్టాలగా, వీని దగ్గర ఏమున్నాయి మొత్తం తీయాలంటే ఇవ్వాలి. ఇచ్చినాక 2కు 2 4 ఇస్తే 2 తీసుకున్నారు. పోయిండు, మళ్ళీ చెక్ చేసుకుంటేందుకు ఏటీఎంలో పెట్టిండు, తీసుకున్నది. ఇక నిజమే, ఇక డోకా లేదు, ఏటీఎం తీసుకుంటుంది, ఇక నాకు మొత్తం పైసలు వస్తాయి, దునియాని ఏలొచ్చు అని అనుకొని మళ్ళీ ఒకసారి అన్నాడు, నాకు ఇంకొక 2,00,000 3,00,000 ఉన్నాయి మళ్ళీ అంటే ఒక్కరికి 3 సార్లనే అవకాశం ఉంటుంది, నీ 3 సార్లు అయిపోయిందని చెప్పిరానికి. అనగానే లేదు నా 2 సార్లు అయింది, లేదు 3 సార్లు తీసుకున్నావు అని వీనికి ఇయ్యం, ఇక నీ 3 సార్లు ఉంటుంది ఛాన్సు, 3 సార్లు అయిపోయింది అనగానే లేదు ఇంకొకసారి ఉంటుంది అది అని బలవంతం చేసి సరే ఇక లాస్ట్ సారి నువ్వు ఎన్ని తెచ్చుకుంటావు మొత్తం ఒకటేసారి తెచ్చుకోరా నాయన, ఊకి ఇంకా మళ్ళీ ఛాన్స్ లేదు నీకు అనగానే ఇక వీడు అదో ఇదో గిమ్మో అన్నీ అమ్మిండు. లాస్ట్కి ఒక 25 లక్షలు తెచ్చాను చేతిలో పెట్టిండు. చూడు వీని ఆశ, 25 లక్షలు చేతిలో పెడితే వాడేం చేసిండంటే నల్ల కాగితాలు, బొగ్గు కాగితాలు ఉంటాయి నల్లవి, అవన్నీ కట్ చేసి 500 నోట్ సైజు కట్ చేసి అన్నిటికీ పేపర్ చుట్టి రబ్బర్ బ్యాండ్ వేసి ఇచ్చిండు. ఏం తిట్టుండంటే ఈ కెమికల్ పోయినాక నోట్ అవుతుంది, దీనికి కదిలియకు, ఒక 24 గంటలు కావాలి, మొన్న చూసినావు కదా ఏ నోట్లు కదా అప్లోడ్ అందులో చేసింది అని చెప్పేసి చెప్తే ఇక్కడ సరే అని నమ్మి తీసుకొని పోయిండు. వానికి 25 కట్టి వాడు కథం 25 తీసుకొని పోయిండు. నిజంగా ఇక ఈ దొరికినాక వీడిని అడిగితే అవును చేసిన అంటుండు, కానీ నేను కొన్ని తీసుకున్నా అన్ని తీసుకోవాలంటాడు. ఇక ఎవడైనా దొంగ ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను ఇన్ని తీసుకున్నా అన్ని తీసుకున్నా చెప్పాడు కదా. లాస్ట్కి ఏమంటాడు తెలుసా, ఇయ్యకుంటే ఈపులు వలిగితే చింతపండు అవుతుందా, వాని పైసలు వానికి ఆడు భూమి అమ్ముకున్నట్ట, షాప్ అమ్ముకున్నట్ట అంటే మీరు ఏమనుకోకుండా ఒక మాట చెప్పనా అన్న అన్నాడు. అంటే ఏందో చెప్పురా భయ్ అంటే వాడు దునియాని మింగుదామని వచ్చిండు, నేను వాని మింగిన అంటుండేడు. అంటే చూడు ఇక పుట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోనెత్తి పోచమ్మ కొట్టిందని వీడు ఆశతోని పోయి
ఇక వస్తాయిగా పైసలు ఇక మొత్తం వెళ్దామని ఈడు పోయింది. వాడేం చేసి నేను ఆశను కనిపెట్టి ఈయన కాటేసిండు. అంటే వ్యవస్థల ఒక్కరిని మించి ఒకడు ఎట్లా ఉన్నదంటే ఈ గేమ్ ఇదంతా, ఈ ఆట, ఈ చదరంగం, ఈ ఆటల ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన ఆట, ఒక్కొక్క రకమైన క్యారెక్టర్ అది. అంటే వాడు చూడు ఎట్లా బతికేటోడు అట్లా బతుకుతాడు దునియాల. వాడు ఈయన కొట్టిండు. ఇప్పుడు ఏమంటాడు? అవును సార్ బెస్ట్ ఇచ్చిన, వాడు మోసపోయిండు, నేను మోసం చేసిన, వాడే వచ్చి నా దగ్గరికి అని అంటాడు. ఏం చేస్తాం అంటే ఇటువంటివి ఉన్నాయి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి. జనాలు కూడా నిజంగా చాలా జాగ్రత్తగా ఉండాలి.